హైదరాబాద్లోని కూకట్పల్లిలో నందిని అనే అమ్మాయి వాళ్ళ కుటుంబంతో నివసించేది. రోజు నందిని స్కూల్ నుంచి రాగానే తన అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలతో ఆడుకునేది. ఒకరోజు నందిని స్కూల్ నుంచి రాగానే ఎవ్వరితో మాట్లాడకపోవడం, చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. నందిని ఇలా బిహేవ్ చేయడం వాళ్ళ ఫ్యామిలీకి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇలా జరుగుతున్న వారం తర్వాత నందిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నందినిలో చాలా డిఫరెన్స్ కనిపించడం, తను చాలా కోపంగా ఉండడం గమనించారు. ఒకరోజు రాత్రి నందిని నిద్ర నుంచి లేచి పెద్దగా కేకలు వేస్తూ బెడ్ చుట్టూ తిరగడం స్టార్ట్ చేసింది. నందిని వాళ్ళ ఫాదర్ సురేష్ స్టార్టింగ్లో నందినిని ఇలా చూసి స్టడీస్ వల్ల వచ్చిన స్ట్రెస్ అయ్యుండొచ్చు అని అనుకున్నాడు. అలా టైం గడుస్తున్న కొద్దీ నందిని చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయడము, ఎవరిని చూసినా కోపంగా తిట్టడము, వాళ్ళ మీద అరవడము,